రాజైన సొలొమోను పరిపాలనా కాలములో దేశంలో యుద్ధాలు లేకుండా శాంతి సమాధానాలు కలిగి ఉన్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ ఖాళీ సమయాన్ని దేవుడు తమకు వాగ్దాన దేశముగా ఇచ్చిన ఇజ్రాయెల్ యొక్క సర్వ సంపదలన్నింటిని గురించి అతను వర్ణిస్తూ కీర్తిస్తూ పరమగీతం రాశాడని మునుపు మనము చెప్పుకున్నాము. అయితే మనము ప్రస్తుతము ధ్యానిస్తున్న పరమగీతములో అతను కొన్ని ఫలముల గురించి ప్రస్తావించడం జరిగింది. రండి ఆ ఫలములు, దాని అర్థము, దాని యొక్క ఆధ్యాత్మిక అర్థం గురించి మనము తెలుసుకుందాము. ముందుగా ద్రాక్ష ఫలాలు. ద్రాక్ష ఫలాలు ఆనందానికి సూచన. జల్దరు, ఇంగ్లీష్ లో యాపిల్ అని అంటాము. ఇది ప్రేమకు సూచనగా ఉంది. దానిమ్మ సమృద్ధికి సూచన. అంజూరము శాంతి సమాధానాలను సూచిస్తుంది. ఖర్జూరము బలాన్ని సూచిస్తుంది. మరియు పుత్రదాత ఫలములు లవ్ యాపిల్ అని అంటారు, మ్యాండ్రేట్ అని కూడా అంటారు. అంటే ఇది ఒక మూలిక. దాని వేర్లు మనిషి ఆకారంలా కనిపించేవి. దానిని ఔషధంగా, ప్రేమను ప్రేరేపించేదిగా, సంతానము కోసము ఆ రోజు వాడేవారు. ఇక ఆఖరిగా ఒలీవ కాయలు మరి అభిషేకానికి, ఆశీర్వాదానికి సూచనగా ఉన్నాయి. సొలొమోను రాసిన ఈ ఫలములు శరీరానికి బలమును, ఆరోగ్యమును ఇచ్చినట్లే కొత్త నిబంధనలో మన ఆత్మకు దేవుడు ఆత్మ ఫలమును ఇచ్చాడు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము.